నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రశ్న రావణ్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు, అతను మాట్లాడుతున్న అంశాలు. 4 సార్లు కేసులు పెట్టారు, 4 స్టేషన్లు తిప్పారు, 4 బెయిల్లు వచ్చినాయి. 5వ సారి వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించలేదు, కనిపించదు కూడా అంటున్నారు చాలామంది. ఎందుకంటే ఉపా చట్టం యావజ్జీవ పడినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఇంకా పెద్దది పడినా పడవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు ఇంత సీరియస్గా ఉంది? ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలకే ఈ రకమైన కేసులు ఉన్నాయా, లేకపోతే ఆయన చరిత్ర అంతా కూడా తవ్వి తీసేరా? దానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా ఉన్నాయి, చాలా సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని యూట్యూబ్ ఛానల్లో చాలా కీలక ఆడియోలు, వీడియోలు కూడా దొరికినాయి అని. మరి ఇవన్నీ కూడా పోలీసుల చేతికి చిక్కితే, వాళ్ళు దాన్ని బయట పెడితే, ఈ ఆధారాలన్నీ తీసుకెళ్ళి కోర్టు ముందు ఉంచితే ప్రశ్న రావణ్ పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఈ రకంగా ఈయన మాట్లాడుతున్నాడు? ఇందులో ఎలాంటి ఇన్సైడ్ ఉంది? దీని మీద పూర్తి స్థాయిలో తవ్వుతున్నారు. కస్టడీకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా జగమెరిగిన సత్యం. పోలీస్ కస్టడీకి తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చాలా అంశాలు కక్కిస్తారు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కక్కిస్తారు, కక్కక తప్పదు. పోలీసుల ముందు కానీ కోర్టుల ముందు కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఇంతేనండి. అవి దాటుకుని వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఏ వ్యక్తి అయినా సరే ఏముందిలే ఎఫ్ఐఆర్, ఒక కేసు పెట్టుకుంటే పెట్టుకో. చాలామంది మాట్లాడే మాటలు అంతే. అంటే మరి వాళ్ళకి తెలిసిదే మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఏం చేస్తారండి? పెట్టుకోండి కేసు. ఏంది కేసు? ఏమైపోద్ది? పీక తీసేస్తారా? పీక తీసిరు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి 4 కొమ్మితే పరిస్థితి ఏంటి? అలవాటు లేని ప్రాణం కదా, అలవాటు లేని పనులు కదా. నలుగురిలోని స్వేచ్ఛగా ఒక విహంగంలా విహరించిన వాళ్ళందరూ కూడా చీకటి రూములో 4 గదుల్లో పెట్టి వాళ్ళ టైంకి ఏదో అంత భోజనం పెడితే అదేం బతుకది? ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా క్రిమినల్స్ తోటి బతకడం అంటేని ఎందుకు? ఆ రకమైన నోటి దురత తీర్చుకోవడం ఎందుకు? ఈ రకంగా ఇబ్బందులు పడడం ఎందుకు? ఇప్పుడు ఏం జరుగుతుంది? రావణ్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఇక అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు అని. అంతేకాకుండా షాకింగ్ నిజాలు కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారండి. మావోయిస్ట్ సిద్ధాంతాలను వ్యాప్తి చేసే విధంగా అతను మాట్లాడారు, అతను వీడియోలు పెట్టాడు. దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయన్నది వీళ్ళకు పక్కా ఎవిడెన్స్తో వచ్చిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇలా జరిగితే, మరి ఇవే నిజమైతే కొన్ని ఆడియోలు వీడియోలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సరే, ఈ సందర్భంలో ఆడియోలు వీడియోలు ఈ రకంగా ఏ రకంగా అవుతున్నాయి, ఏంటి, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. ఒక వీడియోకి సంబంధించి మావోయిస్ట్ అన్నారు కదా, మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎందుకు అన్నారు అంటే, ఇతను అతని యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ఒక వీడియో ఆధారంగా. సో ఆ వీడియో అయితే నేను చూపించలేదు, ఆడియో వినిపిస్తాను, వినండి. వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాగోలు, మిడ్కోలు ఇలా వేరు వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెల విసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. హస్త la victoria siempre. ఇదండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారు. హిడ్మాల్ని, వీళ్ళని, వాళ్ళ గురించి మాట్లాడడం, వీరుల్ని కొనియాడుతుండడం. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కీలక సమాచారం, మరి ఇవన్నీ కూడా కోర్టు ముందు పెడితే పరిస్థితి ఏంటి? పక్క ఎవిడెన్స్ తోటి. ఇక ఫోన్లో మావోయిస్టు నేత హిడ్మాన్ కీర్తిస్తూ వీడియోలు నేను చూపించాను కదా. కస్టడీలో సహకరించడం లేదన్న పోలీసులు. కస్టడీకి తీసుకున్నా లేకపోతే ప్రశ్నలు అడిగినా ఈ 4 రోజులు పెట్టి కూడా ఏవి సహకరించట్లేదట. 22 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదటండి. 22 ప్రశ్నలు అడిగారట ఇతన్ని, ఒక్కదానికి కూడా ఇతను సమాధానం చెప్పలేదట. మరి ఏలూరు దళిత క్రిస్టియన్ సభలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగం చేశారని రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాడ్ టైము ఆ ఏలూరు.
ఏలూరు కాదు, గుంటూరు దగ్గర అనుకుంటాను అది. సో అక్కడికి వెళ్ళి ఈయన ఏదైతే ప్రసంగించాడో అక్కడి నుంచి ఇతనికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం మొదలైపోయింది. ఆ రోజు ఇప్పుడు అక్కడ చూస్తున్న విజువల్ ఉన్నది కదా, అక్కడ ప్రసంగించినవే. సో మాట్లాడలేనివి, చెప్పలేనివి, వినిపించలేనివి మాట్లాడి ఇవన్నీ కొని తెచ్చుకున్నాడు. సో మాట్లాడొచ్చు, మీకు నచ్చకపోతే వ్యక్తి గురించి మాట్లాడండి, మీకు ఒక మనిషి నచ్చలేదు అతని గురించి మాట్లాడండి, అతని కుటుంబాన్ని తీసుకురావద్దు, దాన్ని లేకపోతే ఆ నెట్వర్క్ని అంతని తీసుకోవచ్చు. ఒక పార్టీ మీద ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వ్యక్తిగతంగా మీకు ఆ మనిషి నచ్చకపోతే ఆ నాయకుడిని అతను విమర్శించండి, అతను తప్పులు చేశాడని, ఇంకోటి చేశాడు, ఇంకోటి. వాళ్ళ కుటుంబం ఏం చేసింది, ఆ పార్టీ ఏం చేసింది, ఎవరినన్నా సరే, వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, లేకపోతే ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఎవరినన్నా సరే వ్యవస్థల మీద, సమాజం మీద మన కక్ష పెంచుకోకూడదు. మనకేదో 4 మాటలు వచ్చినాయి కదా అని చెప్పి బిర్రవేయకూడదు. దాని పర్యవసానాలు ఎటువైపోయినా ఎవరినన్నా టర్న్ చేస్తాయి. అసలు ప్రశ్నారావుని అనుకుని ఉంటాడా ఈ రకంగా ఇబ్బందులు పడతాను అని? ఉపా చట్టం పెట్టించుకుంటానని అనుకున్నాడా? రాజద్రోహం కేసులో ఇరుక్కుంటానని అనుకున్నాడా? చూడండి, అదిగో రిమాండ్ రిపోర్ట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, చదవలేము అవి, అన్ని సెక్షన్లు పెట్టారు. సరే, ఇవన్నీ కోర్టులో నిలబడతాయా, నిలబడవా అనడానికి మళ్ళీ వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇదిగో ఇందాక నేను వినిపించాను కదా ఒక వాయిస్, ఇలాంటివి కుప్పలు ఉన్నాయి ఇందులోని. ఇక రావణ్కు ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? ఇదిగో ఈయన ఇలాగనగానే ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు. మరి ఆయన సేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు, ఇంకా లోపలికి తోస్తున్నాడో తెలియట్లేదు. ఎందుకంటే ఏదైతే ఒక అంశం మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో, వాళ్ళు అతన్ని వద్దనుకుంటున్నారో, అతని మీద నిరసనలు చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో, ఆ వ్యక్తికి ఎవరు సపోర్ట్ అయినా వాళ్ళ మీదకి అటాక్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళి పడతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడడం వల్ల ఇదేమవుతుంది, రావణ్కి ఎంతవరకు మంచి అవుతుందో తెలియదు, కానీ జనసేనలో నెగిటివ్ వస్తుంది, మళ్ళీ ఆగ్రహాలు రగులుతున్నాయి. ఈయన మీద మళ్ళీ వీడియోలు పడుతున్నారు, ఆయన ఏకిపడేస్తున్నారు. ఇదంతా ఎక్కడ అవుతున్నది, జైల్లో కూర్చున్నవాడికి ఎఫెక్ట్ అవుతున్నది. బయట కూర్చుని ఏమున్నది, ఎన్నైనా మాట్లాడవచ్చు, ఎన్నైనా మనం వీడియోలు పెట్టుకోవచ్చు. మనం ఆ రకంగా మాట్లాడతామా, ఆ రకంగా వీడియోలు పెడతామా? ప్రకాష్ రాజు గారు ఎప్పుడైనా ఆ రకంగా వీడియోలు పెట్టారా, ఆ రకంగా మాట్లాడారా? ఎవరో మాట్లాడరు, ఎవరో పెట్టరు. మరి ఎందుకు అతనికి ఆ రోజు ఏమైందో, ఏమనుకున్నాడో, ఏం చేద్దాం అనుకున్నాడో, అందులోని కోసవేటి దూరంలో ఉంటారు వీళ్ళందరూని, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మరి హీరోయిజం చూపించాలనుకున్నారో లేకపోతే ఇంకోటి అనుకున్నారో చూడండి, ఆయన భావభావాలు అవంతా కూడా ఎలా ఉంది. అదేదో వాళ్ళు సభ, వాళ్ళ అభివృద్ధి కోసం, లేకపోతే వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకునో, జైభీం పార్టీ అనుకుంటాను, దానికి సంబంధించి విధి విధానాలు ఇవన్నీ ప్రకటించుకోవచ్చు, వాళ్ళకి రాజకీయంగా ఎదుగుదల కోరుకోవచ్చు. దానికి ఇలా ఇది కాదే, ఆ హావభావాలు ఇవి కాదే, అక్కడ ప్రస్తావించిన అంశాలు ఇవి కాదే, మాట్లాడవలసినవి ఇవి కాదే. నేను చెప్తాను కదా, టైం బాగోపోతే ఒక్క వీడియో చాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి. ఇక వరుస వీడియోలు, ట్వీట్లు ఆయన ఎందుకు చేస్తున్నాడని ప్రకాష్ రాజ్ మీద అటాక్ మోడ్కి దిగారు. ఇక యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోలు ఎందుకు తొలగించారు? యూట్యూబ్ నుంచి ప్రశ్న రావుంది యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్ నుంచి చాలా వీడియోలు తొలగించారటండి. ఆ వీడియోలు ఎందుకు తొలగించారు? సో అందులో చాలా కీలకమైన కంటెంట్ ఉంది అని. ఒకవేళ తొలగించినా ఆల్రెడీ వీళ్ళు అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఉంచారట. ఏవైతే వీడియోలు అనుమానాస్పదంగా ఉన్నాయో, ఏవైతే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో, ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో, ఆ డేటా అంతా తీసుకుంటే అక్కడ పెట్టారు, రెడీగా ఉన్నాయి అవి. దాన్ని ఏమి డిలీట్ చేసినా, ఏం చేసినా అవి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు రాజు తలుచుకుంటే ఏదో దెబ్బలకు కరువు ఏంటి అంటుంటారు జనరల్గా, ఎక్కువగా సామెతలు. పోలీసులు, ప్రభుత్వం తలుచుకుంటే ఏది రాదు, కొండ మీద కోతన్నా దిగి వస్తుంది. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడుతుంది. పవర్ అలాంటిది, పవర్ అలాంటిది. ఇక యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోలు ఎందుకు తొలగించారు? తప్పు చేయకపోతే వీడియోలు ఎందుకు డిలీట్ చేశారు? ఇది ఒక ప్రశ్న. మరి ఆ ప్రశ్నలో ఉన్నవి ఈయన కక్ష సాధింపు మీద చేస్తున్నారు, లేదా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తున్నారు అన్నది కరెక్టే. నిజంగా అదే చర్యలో ఉంటే ఎందుకు కొన్ని వీడియోలు తీశారు? ఎవరు తీశారు? ఈయన లేడే తీయడానికి, వాళ్ళ టీం ఎందుకు తీసింది? నిజంగా తీసిందా లేకపోతే జరుగుతున్న ప్రచారమా? అది నేను చూడలేదు, ఏ వీడియోలు తీశారు ఏంటంటే జరుగుతున్న ప్రచారం మాత్రం నేను చెప్తున్నాను. పోలీసులు కూడా అదే నిర్ధారిస్తున్నారట. ఇక వీడియోలు తీసివేస్తే కేసు తీవ్రత తగ్గుతుందా? ఇదొక ప్రశ్న. వీడియోలు తీసినంత మాత్రం ఏమవుతుంది? ఆటోమేటిక్గా మళ్ళీ తీసుకుంటారు, యూట్యూబ్ నుంచే ఇల్లే పెడతారు. ఒక చిన్న లెటర్ పెట్టారంటే ఏ వీడియోలు తొలగిపోయి మొత్తం అంతా తీసి ఇచ్చేస్తారు డేటా.
దానివల్ల ఏం ఉపయోగం లేదు. అనవసరంగా ఇదేదో ఇందులో ఉంది అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రచారం జరగడానికి ఉపయోగపడేలా ఉన్నది. ఇక పోలీసులకు పక్కా సాక్ష్యాలు లభించినాయి. ఏంటా పక్కా సాక్ష్యాలు? ఇతను ఫోన్ని హ్యాండ్ఓవర్ చేసుకున్నారండి. ఆ ఫోన్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయట. ఈయన ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో చాటింగ్లు చేశారు, ఎవరెవరితో వీడియో కాల్ చేశారు, ఎవరెవరితో ఏ కాన్వర్జేషన్ జరిగింది, ఇదంతా కూడా మొత్తం మన ఫోన్ ఉన్నదంటే ఉదయం నుంచో లేకపోతే ఒక సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో ఏం జరుగుతున్నదో మొత్తం క్లియర్ డేటా ఉంటుంది ఇందులో దాయడానికి ఏముంటుంది? మనం తప్పు చేసామంటే తప్పు కనిపిస్తుంది, మంచి చేసామంటే మంచి కనిపిస్తుంది. క్లియర్ కదా? సో ఇలాంటి అంశాల్లో ఫోన్ చాలా కీలకం. మరి ఈయన గుండెకాయ లాంటిది అక్కడ ఉన్నది. మరి అక్కడి నుంచే కదా ప్రకాష్ రాజ్ లింక్ కూడా వచ్చింది. ప్రకాష్ రాజ్తో ఈయన ఏదో మాట్లాడాడు, ఆయన ఏదో వీడియో కాల్లో జూమ్లో రమ్మని. సరే అదేదో నెగిటివ్ అన్నదో ఇంకోటి అన్నదని నేను అంటలేదు. ఏదో జూమ్ కాల్లో ఎవరన్నా పిలుస్తారు, ఆ రకంగా పిలిచారేమో, లేకపోతే ఇంకా ఏమన్నా ఇందులో ఉన్నాయేమో, వేరే చాటింగ్లు ఉన్నాయేమో. ఇప్పుడు ఈయన ఫోన్ పోతుంది, ఈయన ఫోన్ పోలీసులకు నేను చిక్కుతాను, పోలీసులు నాకు తీసుకుంటారని నేను రాత్రి ఊహించుంటాడు కదా. సడన్గా ఇంకో గంటలోనో 2 గంటల్లోనో వచ్చేస్తున్నారో లేకపోతే రేపు వచ్చి ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారంటే అలర్ట్ అవుతారు. అసలు ఎవరు ఊహించలేదు కదా కృష్ణారావును అరెస్ట్ అవుతాడని ఎవరికీ తెలియదు. పోలీసుల ఆపరేషన్ అలా ఉంటుంది. సడన్గా ఎత్తేసారు. ఎత్తేస్తే ఏం చేయగలడు? అందులో ఉన్న డేటాలు ఏమి తీయలేడు. అతనికి ఏ అనుమానం లేదు ఏదైనా చేస్తారా అని. సో ఆ పరిస్థితుల్లో ఏమైంది? ఫోన్లో ఉన్న కీలకమైన అంశాలన్నీ కూడా ఎవిడెన్స్ ఇప్పుడు వాళ్ళకి పక్కా దొరికినాయి. ఇవన్నీ దొరికినాయి కాబట్టి ఇవి అంతా క్రోడీకరించుకున్నారు కాబట్టి మొదటి 4 స్టేషన్లు బెయిలబుల్ అయినాయి. పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత ఉపా చట్టం పెట్టారు, రాజద్రోహం కేసు పెట్టారని పోలీసులు వర్గాలు మాట్లాడుతున్న మాటలు. ఫస్టే పెట్టొచ్చు, కానీ అప్పటికి వీళ్ళకి ఇంకా పూర్తిగా జోడీ చేసుకోలేదు. పూర్తిగా దీని మీద వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లింకులన్నీ కూడా దొరకలేదు. ఫోన్ దొరికింది, ఫోన్ అన్లాక్ చేయాలి, ఆ డేటా అంతా తీయాలి, చరిత్ర అంతా తీయాలి, అందులో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, నిజంగా ఏంటి రెచ్చగొట్టే విధంగా ఇంకా చాలా చాలా టెక్నికల్ అంశాలు ఉంటాయి. ఏదో మనం మాట్లాడుకున్నందుకు ఇలా ఫోన్ చేసి అలా చేసిస్తూ ఉండవు. సంవత్సరాల తరబడి జరుగుతున్న అంశాలు కదా ఇది. 1 రోజు 2 రోజులు కాదు కదా. నెక్స్ట్ యూట్యూబ్లో ఎవరి మీద ఎప్పుడెప్పుడు ఏ వీడియోలు పెట్టారో అవన్నీ కూడా సెర్చ్ చేయాలి, అవన్నీ వినాలి, అందులో ఉన్న తప్పులు వెతకాలి, అది ఏ కేసుకి ఏ సెక్షన్కి ఇంప్లిమెంట్ అవుతుందన్నది చూడాలి. సో ఒక కృష్ణారావును అరెస్టు వెనుకాల ఇంత చిట్టా ఉందట, ఇంత మేధోమదనం చేశారట. అప్పుడు ఉపా చట్టం పెట్టారు. ఇప్పుడు ఏదో ఒక రాజద్రోహం కేసు పెట్టేసి రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏ సాక్ష్యాలు లేకుండా నువ్వు ఎందుకు పెట్టావా అని చెప్పి చివాట్లు తినడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఇలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టినప్పుడు, ఇలాంటి ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ ఇది పెట్టాడో అది ఫేక్ అని తెలిస్తే అతని పని అయిపోద్ది. అతని ఉద్యోగం కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎవరో కాపాడలేరు. ఎవరో వెనకాతల నుంచి ఏదో చేయడం అన్నది కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. అన్ని సందర్భాల్లో ఆ రకంగా అవ్వదు. ఎవరు ఉద్యోగం ఎవరు పోగొట్టుకోవాలని చూస్తాడు ఒక ఆఫీసరు? ఎన్ని కష్టాలు పడకపోతే అతనికి ఆ ఉద్యోగం వస్తుంది? ఇది కూడా ఆలోచించాలి కదా. ఏదో కావాలని కక్షాదిం చెప్పారు, రాజకీయ నాయకులు చెప్పారు అంటే ఏదో ఒక్కొక్క విషయంలో చేస్తారేమో తప్పించి ప్రతిదానికి తానానా అంటే తందానా అనే పరిస్థితులు ఉండదు. చాలామంది ఆఫీసులు అలా చెయ్యరు. సార్ రూల్కి వ్యతిరేకం ఉంది సార్, కష్టం సార్, కాస్త ఏదో మందలిద్దాం సార్, అంతేగాని రాజద్రోహం కేసు పెట్టి మనం ఎవరో ఆర్డర్ ఇచ్చేసారు ఫోన్ చేయి, ఎందుకు అంత కక్షం ఉంటుంది కృష్ణారావణ మీద? సో వీళ్ళు ఏంటంటే అరెస్ట్ చేయడం అన్నది, ఇలా మాట్లాడడం అన్నది ఆగ్రహాలు ఉంటాయి. జనసేన వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా అతన్ని పనిష్ చేయాలనుకున్నారు, బుద్ధి వచ్చేలా చేయాలని అనుకోవడంలో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి కోపం రాలేదా? తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద వెళ్ళి దాడి చేశారు. మనోభావాలు దెబ్బతింటాయి కదా ఖచ్చితంగా. అది ఎవరికైనా మనోభావాలే. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్కి మనోభావాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి మనోభావాలు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మనోభావాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాలే దెబ్బతిన్నాయి. జనసేన కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం వైఎస్ఆర్సీపీలో లేదా, జరగలేదా? అది ఖచ్చితంగా జరిగింది. సరే ఇంకొకరు ఎవరైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రకంగా రియాక్ట్ అవుతారు. చంద్రబాబు నాయుడు ఎవరన్నా అన్నారనుకోండి, ఆ మంత్రులు ఇంకోళ్ళు అంటే వీళ్ళు అలాగే ఆవేశపడతారు. ప్రతి మనిషిని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? ప్రతి ఒక్కరిని ఆపలేరు కదా. కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎంతమందికి ఎవరు మెసేజ్లు చేసి మీరు అది చేయకండి ఇది చేయకండి ఉండరు. మనోభావాలు దెబ్బతింటం అన్నది ఎవరికన్నా జరుగుతుంది. అది అభిమానించే వాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళకి ఏదన్నా అయ్యిందంటే ఖచ్చితంగా మన మనోభావాలు దెబ్బతింటాయి. మరి పవన్ కళ్యాణ్ గారిని బహిరంగ ఆ రకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు కేసులు పెట్టారు. దాన్ని వేరే రకంగా కక్ష సాధింపు అనడం వరకు ఓకే, 4 స్టేషన్లు తిప్పారు, బెయిల్ వచ్చింది, అది రైటా రాంగో తర్వాత అంశం. కానీ ఈ కేసు పెట్టడానికి మాత్రం అది కారణం కాదు.
ఇతను స్వయంకృతాపరాధం, ఇతను చేసిన వీడియోలు, ఇతను మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన ఎవిడెన్స్, పక్కా ఆధారాలతో ఫోన్ డేటా దగ్గర నుంచి ఆయన యూట్యూబ్లోని వీడియోల దగ్గర నుంచి దొరికినవి. అందుకనే ఇప్పుడు ఈ కేసు ఇంత క్లిష్టంగా మారింది, ఇంత సీరియస్గా మారింది. మరి దీని నుంచి ఎటు తీసుకువెళ్తారో, మరి కస్టడీకి తీసుకున్న తర్వాత మరి ఎలాంటి నిజాలు ఇంకా బయటకు వస్తాయో, మరి ఆ ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పలేదు. ఈయన ప్రశ్నిస్తానే ఉన్నాడు. మరి వాళ్ళ ప్రశ్నలకి మరి ఈ ప్రశ్న జవాబు దొరుకుతుందా లేదా? ఇది ఎటువైపు టర్న్ అవుతుంది? ఇది ఒక పెద్ద మెసేజ్లా ఉందా యూట్యూబర్స్ కానీ లేకపోతే మీడియా వర్గాలకు కానీ? దీని పర్యవసానాలు చూడాలి ఏం జరుగుతుందో. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రావణ్ రిమాండ్ రిపోర్ట్ ఇక అంతేనా జరుగుతున్న చర్చ? ఎందుకంటే షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్నారట పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినాయి అన్నది వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇందులో భాగంగానే రావణ్ మీద చాలా కీలకమైన సెక్షన్లు పడ్డాయి. ఉపా చట్టం, బయటకు వస్తారో రాడో తెలియని పరిస్థితి అంటున్నారు. కస్టడీ కూడా కోరారు. మరి కస్టడీలో కోరినప్పుడు ఇంకా ఎలాంటి అంశాలు చెప్తారు? మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు డిలీట్ అయినాయట. ఎవరు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది నార్మల్గా మాట్లాడితే? సో అందులో ఏవో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇందాక కూడా నేను ఏదో ఒక ఆడియో వినిపించాను, హిడ్మా మీద తను మాట్లాడుతున్నది. వీడియో చూపించడం ఇష్టం లేక నాకు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంత బలంగా సెక్షన్లు ఉన్నాయి. అందులోనే ఎవరో కక్ష సాధింపు చర్యనో ఇంకోటనో చేసే అంశాలు లేవు అని చెప్పి పోలీసులు చెప్తున్నమాట. అవి ఉన్నాయా లేవా అన్నది రేపు కోర్టులు తేలుస్తాయి. ఇక రావణ్కు ప్రకాష్ రాజ్కి సంబంధాలు ఏంటి? ఎందుకు ప్రకాష్ రాజు ఆయనకి మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా? ఎందుకంటే ఆయన మీద ఎవరు వీడియోలు పెట్టినప్పుడు జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నది. సో ప్రకాష్ రాజుని కూడా ఫుల్గా అటాక్ చేస్తున్నారు. ఇక కస్టడీలకి సహకరించలేదట. కస్టడీ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అంత సహకరించట్లేదట పోలీసులకి. ఎందుకు పోలీసులు సహకరించట్లేదంటే 22 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదట. సో సమాధానాలు రావటం లేదు, వీడియోలు డిలీట్ అయినాయి. కొన్ని వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. యూట్యూబ్లో ఏమున్నది, పోలీసులు ఇలాగా చిటికేస్తే అలా పంపిస్తారు. ఎన్ని డిలీట్ అయిపోయినా సరే అది ఎక్కడికి పోయేది ఏం కాదు. ఆ బ్యాకప్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా పంపించేస్తారు. మరోవైపు సాయికృష్ణ కేసు డొంక కదులుతుందా? కాకీల పాత్రపై సిట్ మరిన్ని ఆధారాల విచారణ. సిట్ రాడార్లో మరో 10 మంది పోలీసులు సిబ్బందిని తీసుకొచ్చారట. నాగరాజు సన్నిహితులైన మరో 10 మంది పోలీసులు ఉన్నారు. నాగరాజుతో సన్నిహితంగా ఉన్నారు. ఇంకో 10 మంది ఉండే అవకాశం ఉందని సిట్టు పసిగట్టిందట. వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు ప్రాసిక్యూషన్ కోసం. ఇక టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నారావణ అంశం అనేది లేకపోతే ఇంకో అంశం అనేది పవన్ చుట్టూ పవన్ సెంట్రిక్ కానీ ఇవన్నీ సాగుతున్నాయి. ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా? చర్చిద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ప్రసాద్ గారు, ప్రశ్నారావణండి ఈయన అందరినీ ప్రశ్నిస్తుంటాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఇక్కడ జవాబులు రావట్లేదట. ఇది ఎటువైపు వెళ్తుంది? ఉపా చట్టం, వీడియోలు డిలీట్ అయిపోయినాయట. ఆయన పెట్టిన వీడియోలు కొంతమందిని మావోయిస్టులు అగ్రనేతలను వీళ్ళని ఆయన ఆదర్శంగా తీసుకోవడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఆయన ఫోటోలో చాలా కీలకమైన డేటా లభించింది. అందుకనే ఇంత పెద్ద కేసులు అయినాయి. అంతేగాని జనసేన వాళ్ళ కక్ష సాధింపో లేదా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి అతనికి ఆ సెక్షన్ పెట్టండి ఈ సెక్షన్ పెట్టండి జరిగింది కాదు అని చెప్పడానికి పోలీసులు కొన్ని ఆధారాలు బయట పెడుతున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరుణ్ గారు, ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావంతో ఆయన అరెస్ట్ చేశారా లేదా అన్న దగ్గర మేజర్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ జరిగింది. మీరు అన్నట్టు ఇవాళ ఎఫ్ఐఆర్ సంబంధించిన అంశంలో రేపు ఛార్జ్షీట్ వేసినప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు వీళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏవైతే నక్సలైట్లతో మాట్లాడింది. ఇప్పుడు ఎందుకు మనం యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ రాడికల్ సంబంధించిన భావజాలం కానీ నెక్స్ట్ పుస్తకాలు విప్లవ సాహిత్యం కానీ రూముల్లో ఉన్నా సరే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయిన రోజులు మాకు తెలుసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎంతమంది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి. సో ఇది సర్వసాధారణమైన పోలీసు రొటీన్ చర్యల్లో ఒక భాగం. అండ్ రెండోది ఏంటంటే ఆపరేషన్ కగార్ అనే దేశవ్యాప్తంగా నక్సలైట్లను నిర్మూలించే నేపథ్యంలో జాతీయ విధానం అది అయినప్పుడు ఇవాళ నక్సలైట్ భావజాలాన్ని కానీ సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగింది. ఇవాళ తెలంగాణలో కూడా చాలామంది నక్సలిజానికి సింపథైజర్స్ ఉన్నారు.
వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో చాలామంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ భావావేశాలను తగ్గించుకొని వాళ్ళు సంజీవన స్రవంతిలో కలిసిన తర్వాత సమాజ హితం కోసం ప్రజాస్వామ్య విలువను పరిరక్షించుకుంటూ ఉన్న వాళ్ళని కూడా చూసాం మనం. గద్దర్ గారు లాంటి ఆయనే సమాజంకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అభివర్ణించబడుతున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి బుల్లెట్గా వెళ్తూ వాళ్ళ సమాజంలో ఒక ప్రతీక కింద నిలబడ్డాడు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా భావావేశాలకు గురి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా నిర్మూలితమైన సంస్థల్ని సాహిత్యాల్ని ప్రోత్సహించడం కూడా చట్టపరంగా నేరమని నేను చెప్తాను. సో ఇందులో దీనికి ఎవరు అతిథులు కాదు. ముఖ్యంగా ఈ సంబంధించిన అంశాల్లో ఒకవేళ కనుక పోలీసులకి ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే నెక్స్ట్ ఈ ప్రభావంతో ఇన్క్లిస్ట్ ఆ హెడ్మా గారికి వాటికి సంబంధించిన అంశాల్లో ఒక తాత్సారం, ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా కొంచెం డిలే అయింది కదా, ఇతని ప్రమేయాలు ఏమైనా ఉన్నాయన్నది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దలు వరవరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రొఫెసర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా జైల్లో కనీసం బెయిల్ మాట దేవుడు వరకు బెంచ్కే రావట్లేదు ఏదైనా. అంచేత ఎవరికి ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుందాం, కొన్ని విప్లవ సాహిత్యాలు భావజాలాలతో ప్రజల్లో పెనట్రేట్ చేసుకోవడానికి ఈ ఛానల్స్ త్రూగా వేదికలు క్రియేట్ చేసుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా విప్లవ సాహిత్యాల మీద నెక్స్ట్ రాడికల్ భావాల మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలు ఖచ్చితంగా ఉక్కుపాదంతోనే వాటిని అణకదొక్కుతాయి. సో ఇందులో రావణేం అతీతుడు కాదు దాంట్లో. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ వేసి లేదంటే రేపు పొద్దున్న కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఇందాక లేదా మీరు యూట్యూబ్లో ఉన్నవి డిలీట్ అయ్యి అంటే ఇవాళ అదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు. ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్న పటిష్టమైన టెక్నాలజీని వాళ్ళు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా ఈజీగాను చాలా తృణప్రాయంగా దాన్ని పట్టుకోగలరు. పట్టుకొచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ని ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తూ అతను జస్టిఫికేషన్స్ ఉంటాయన్నవి అతను పక్కన వాదించే డిఫెన్స్ లాయర్ కానీ లేకపోతే ఇతను సబ్మిట్ చేయవలసిన సబ్మిషన్స్ ఏవైతే కోర్టులో ఉంటాయో అవి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. 22 ప్రశ్నలు అడిగిన దానికి ఒకదానికి కూడా సమాధానం చెప్పనప్పుడు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అడగడం సర్వసాధారణమైన ప్రక్రియ. అది అయినప్పుడు మహా ఇతరులే చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. పోలీసు వ్యవస్థతో కొంత సంయమనాలని విచక్షణని కోల్పోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అదైతే నేను చెప్పగలను. న్యాయ వ్యవస్థతో అంటారా మొన్న 4 బెయిల్లు అతనికి కన్సాక్యూటివ్గా వచ్చాయి. ఈ విషయంలో ఈ దేశద్రోహ కేసు కానీ ఉపా కేసుని కానీ అది అతని మీద అభియోగం మోపే పద్ధతిలో పెట్టారా లేదంటే విత్ ఎవిడెన్సెస్ అండ్ సాక్ష్యాలను కనుక గౌరవ న్యాయస్థానంలో కన్విన్స్ చేయగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలు. ఒక విషయం, మీరు ఆ రోజు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మీకు అనిపించిందా కేసు పడిలో ఉన్నది మనోడు ఇబ్బంది పడతాడు అని? అంటే ఒకటండి, భావ ప్రకటన అన్నది ఎప్పుడైనా సరే అంటే కేసు పడిపోద్దా ఇబ్బంది పడతారా అన్నప్పుడు ఏంటంటే మీరేమనుకున్నారు ఆ మాటలు మీరు ప్రత్యక్షంగా? నేను అక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను, కానీ అది నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వేదిక నేర్చుకుని ఒక వ్యక్తుల్ని దూషించడానికి ఒక వేదిక అన్నది నేను ఎలక్షన్ మూవ్మెంట్ అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోండి, జడశ్రావణ్ గారితో పార్టీ ఏదో ముఖ్యమంత్రి గారినో లేదంటే అపోజిషన్ లీడర్ని వెళ్ళాలని తిట్టాడంటే సమయం. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా జరిగినవి మాత్రం ఖచ్చితంగా నేను కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ ఎంత త్వరితగతిన ఉంటాయి అనుకోలేదు. పైపెచ్చు నాకు అక్కడ గ్రౌండ్లో నాకు చాలా మంది పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనబడ్డారు. అలాంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆ పర్యవేక్షణకి విఘాతం కలిగినప్పుడు అక్కడ ఏ కేసు పెట్టారన్న దానికన్నా ఇప్పుడు మీరు చెప్తున్నవి కొంచెం తీవ్రంగా కనబడుతున్నాయి. ఉపా కేసు దాకా అంతే. ఎందుకంటే ఆ రోజు సభలో అతను మాడిన దానికి ఉపా కేసు అంత తీవ్రత లేదు. అది వ్యక్తిగత దోషంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. ఈ వైసీపీ వాళ్ళు అయితే అమాయకులు ప్రతిచర్యలు లేని నిస్సాయ స్థితి కదా. ఎందుకు ప్రతిచర్యలు లేదండి? కార్యాలయం మీద మనోభావాలు దెబ్బతిన్న అన్న కేసులు వాళ్ళు పెట్టారు కదా. ఇప్పుడు అలా కదా, అదే అంటున్నాను. అప్పుడు ఎవరన్నా అదేవిధంగా లోకేష్ గారు ఎంత భయంకరంగా తిట్టాడు, నువ్వా లేకుంటే నీ కూతురా నీ భార్య అనేటువంటి తిట్టినప్పుడు కూడా జగన్మోహన్ గారు ఇప్పుడు అంటే తప్పని నేను చెప్పట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకొచ్చుకున్నప్పుడు సమయ సందర్భం అనేది ఉంటుంది. మేము సమయ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉపా చట్టం పెట్టారో ఈ ఉపా చట్టంకి అనుమతించేటువంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ ఎప్పుడు మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. ఎప్పుడో మాట్లాడిన మాటలని ఇప్పుడు ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చినటువంటి ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్లియర్ గా మా స్టాండ్ మేము చాలా క్లియర్గా ఉన్నాం సార్. ఏదంటే ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా మా పార్టీ కదా సార్. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి యాక్చువల్ జనసేన వాళ్ళ మామూలుగానే చెప్తున్నారు మేము జనసేనకు సంబంధించాము జనసేనకు పనిచేసామని చెప్తున్నారు. అయినా కానీ మేము జగన్మోహన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని
అక్కడ జరిగే 20 లక్షలు కూడా ఇచ్చారు. వ్యవస్థలో జరిగేటువంటి వ్యవస్థలో జరిగేటువంటి దాడుల మీద మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. అదే కార్తిక్ కుమార్ సార్, కార్తిక్ కుమార్ చాలా హీనంగా వీడియో పెట్టి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మీద ఎంఆర్పిఎస్ వెంకటేశ్వరరావు కొడుకు ఆయన గురించి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపి స్టాండ్ అనేది మీరు ఒకటే అనుకుంటున్నారు సార్, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒకటే అనుకుంటున్నారు సార్. వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయాణంతో జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నామని నేను చెప్పి అంటున్నారు సార్. మేము ఏ వ్యక్తులు కానీ మేము వెనకేసుకొని రావట్లేదు. వ్యవస్థలో జరిగేటువంటి పొరపాట్లు, వ్యవస్థలో జరిగేటువంటి దుర్వినియోగాన్ని మాత్రమే మేము వెనకేసుకొని వస్తున్నాం. ఇప్పుడు రావణ అనేటువంటిది చేసేటువంటి ఈ యొక్క దేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి చెడ్డ జరిగితే రావణే కాదు, మా పార్టీలో మినిస్టర్లు చేసినా సరే మేము ఖండిస్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఫస్ట్ పార్టీ వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి స్టాండ్. అవును సార్, చెప్పండి. అదే సార్ ఒకటి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేసేటువంటి దుర్వినియోగాల పైన, దాడుల పైన, చేసేటువంటి అక్రమాల పైన మాత్రమే మేము ఉక్కుపాదం మోపాలని వాటిని వ్యతిరేకించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇదే రావణ పైన ఎందుకు మీరు ఈ ఉపా చట్టాన్ని ముందుగా ప్రయోగించలేకపోయారు? 2 సంవత్సరాలు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ప్రయోగించలేకపోయారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో ఎందుకు మీరు సెక్షన్స్ రాయలేకపోయారు? ఇక్కడ ఏమనిపిస్తుంది సార్, ప్రజలు చాలా క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ప్రశ్నించాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రవర్తించారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి ఆ సెక్షన్స్ పెడితే ఏదో ఒక 10 రోజులు 15 రోజులు జైల్లో పెడేస్తారు కాబట్టి మన కక్ష తీరిపోతుందని చెప్పి 4 సార్లు ప్రయత్నించారు. 4 సార్లు ప్రయత్నించి 4 సార్లు విఫలమయ్యారు. విఫలమైన తర్వాత ఏదో ఒక విధంగా రావణ్ణి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అనేటువంటిది పోలీసుల్లో కానీ పార్టీలో కనబడుతున్నాం సార్. ఇంకొక విషయం చిన్నగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. దురుద్దేశం పోలీసులు కనబడుతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది? పాలకులది. పోలీసులు అంటే ఇండైరెక్ట్ గా పాలకులే కదా, పాలకులు కనబడుతుంది. ఎవరైతే దీనికి ప్రేరణ చేస్తున్నారో, పోలీసులు ఎవరైతే వెనకాల నుంచి నడిపిస్తున్నారో వాళ్ళు క్లియర్గా కనబడుతున్నారు. అదే సార్, ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈ పోలీసుల యొక్క పనితీరు, ఈ పాలకుల యొక్క పోలీసు కర్తవ్యం ఏ విధంగా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని తెలంగాణలో వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన భార్య అటగించిందంట సార్. ఇప్పుడు మన చరిత్ర చదువుకుంటే కనీసం ఎంతమందో కూడా భర్తకి భార్య అడ్డు రావడం అనేటువంటిది సహజం సార్. సావిత్రి కథ చూసినామంటే మనం సాక్షాత్తు యమనకి అది వచ్చిందని. అటువంటి పరిస్థితుల్లో ఒక భర్తను అరెస్ట్ చేస్తా ఉంటే భార్య అడ్డం చెప్పని ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించారని చెప్పని ఆమె మీద కూడా ఈరోజు కేసు పెట్టారు పొద్దున్నలో. ఇదే సర్పవరంలో ఇది రావణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంతమంది పోలీసులు కొంత దౌర్జన్యం చేశారు, ఎంతమంది పోలీస్ స్టేషన్లోకి దూరి జనసేన కార్యకర్తలు పోయి అక్కడ పోలీసులకు అడ్డంగా నిలిచారు అనేటువంటిది అందరూ చూస్తున్నారు. అన్ని మీ ఛానల్లో కూడా వచ్చింది, మన ఛానల్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో వస్తున్నది. కానీ వాళ్ళలో ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే ఇది కేసు పెట్టారా? ఇది పోలీసులకి విధులకి అర్థం కలిగించేటువంటి విషయం కాదా? మరి ఇంతమంది కేవీఆర్ భార్యకి కలిగినటువంటి ఈ చట్టం మరి సర్పవరంలో ఎందుకు జనసేన సైనికుల మీద కానీ అటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎందుకు మీరు కేసులు పెట్టలేకపోయారు అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మేము ఇటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకుని రావడం అనేది ఒకటి సార్, వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఏదైతే తంబళపల్లిలో అక్రమ కేసులతో అక్రమ మద్యం తయారీ కేంద్రంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే నియోజకవర్గం ఇన్ఛార్జి అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టు అంటారు. ఇంకొక వ్యక్తి సింగపూర్కి ఏదో మెసేజ్ పెడితే మీరు పెట్టుబడులు పెట్టబాకండి అని చెప్పని సాక్షాత్తు మన లోకేష్ బాబుకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి పెడితే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎవరైనా సరే అక్రమాలు చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వంశీ వినిపిస్తుందా? ఓకే, ఏంటి ప్రశ్నారావణ్ అంశం ఎటువైపు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు చేస్తారట మసూదన్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ కూడా. సార్ ఎందుకో ఈ రోజు ఆడియో క్లియర్ గా రాలేదు. నేను ఇందా నుంచి చెప్తా ఉన్నా, మరి నా మాట మీకు వినపడలా. అవునా? ఆడియో కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది క్లియర్ గా రాలేదు, బట్ కొద్దిగా అర్థమైంది. కేఎస్ ప్రసాద్ ఆడియో చెక్ చేయండి, తర్వాత మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడి
కేవీ రెడ్డి గారి ప్రస్తావన అది తెచ్చిన దగ్గర నుండి కొద్దిగా క్లియర్ గా ఉంది ఆడియో. అయితే ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రశ్న బత్సలకూరి జోసఫ్. బత్సలకూరి జోసఫ్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదా అనేది వాళ్ళ స్టాండ్ ఏంటో ఫస్ట్ ఒకసారి చెప్పాలి. ఇక హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, రాజకీయ విమర్శలు కూడా శృతిమించాయి. శృతిమించిన దానికి ఆయన మీద మరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత UAPA 1967 యాక్ట్ ప్రకారం అతను చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా అతన్ని బాధ్యుడిని చేయడం చేసి అతనికి రిమాండ్ తరలించడం జరిగింది. రేపు మాపో మరి కస్టడీకి ఇస్తారని అనుకుంటా ఉన్నా. మరిన్ని విషయాలు వస్తాయి. ఛార్జ్ షీట్ లో మాత్రం అతని ఫోన్ లో నక్సలైట్లకు సంబంధించినటువంటి భావాజాలం అండ్ ఆల్సో యువతని రెచ్చగొట్టేటటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాజాలాలు అతని ఫోన్ లో వచ్చినప్పటికీ కూడా అతను మరి ఏదైతే అతని యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి అని చెప్పేసి మనకి రీసెంట్ గా తెలుస్తా ఉంది. నేను కూడా ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో చూశాను, బట్ ఇప్పుడైతే నాకు ఆ వీడియో కనపడలేదు. గారు అడిగులా మాట్లాడండి వర్మ గారు హలో, బ్రేక్ వచ్చింది కానీ సెట్ ఓకే సో ఇప్పుడు ఆ వీడియోలు కనపడలేదట. మరి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు KS ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళటం జరిగింది. మరి ఆయన అక్కడ బత్సలకూరి జోసఫ్ మాట్లాడినటువంటి మాటలు ఖండించారా లేదా అనేది ఇక్కడ నాకైతే ఒక డౌట్. మరి అక్కడే ఖండించాల్సింది. ఇక్కడికి వచ్చేసి బత్సలకూరి జోసఫ్ గారి యొక్క ప్రసంగాల గురించి మాట్లాడేటటువంటి KS ప్రసాద్ గారు అక్కడే అదే స్టేజ్ మీద ఆయన మాటల్ని ఖండించాల్సింది. మరి అక్కడ ఖండించలేదు. అలాగే ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి అణచివేత అని చెప్పి KS ప్రసాద్ గారు మరి అక్కడ చెలరేగిపోయి వచ్చారు. ఎవరి గురించి? ఎవరు ఏం సార్ మీకు ఆయన పేరేంటి? జడాశ్రావణ్ లో ఈయనకి ఒక అంబేద్కర్ కనిపించారట. జడాశ్రావణ్ లో ఒక సత్యదూరమైనటువంటి మాటలు చెప్పేటటువంటి జడాశ్రావణ్ ఆయన ఒక మాట చెప్పాడు సార్ నిన్నో మొన్నో. నేను ఒక నిమిషం అది ప్లే చేస్తా. అది ప్లే చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయనట ఇది ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రాక్టీస్. మళ్ళీ ఇంకొకసారి వినిపించిందా వర్మ గారు? వినిపించింది ఓకే ఓకేలేండి ఓకే, వేరే వీడియోలు వద్దులేండి, మాట్లాడండి. 25 కోట్ల రూపాయలు నా సొంత. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయడానికి ఈయన సొంత డబ్బులు 25 కోట్లు ఖర్చు పెట్టారట. ఈయన సొంత డబ్బులు. కానీ ఈయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం ఈయన మొత్తం ఆస్తులు 23 లక్షలు అని చెప్పి రాశాడు. ఇట్లాంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి వెళ్ళి అంబేద్కర్ కనిపిస్తా ఉన్నాడట అతనిలో. ఎవరు? జడాశ్రావణ్లో. సరే ఇప్పుడు టాపిక్ ఇది కాదు కదా. సరే ఇది టాపిక్ కాదు కదా. ఇప్పుడు రావణ్ గురించి మాట్లాడాలి. లేదు సార్, నేను KS ప్రసాద్ గారిని అడగదలుచుకున్నా. మీరు అడగదలుచుకుంటే 5 ఏళ్ళు మీకు భజన చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేకపోయావు? నేను అడగదలుచుకున్నా ఈ భజన సార్. సరే ఓకే వంశీ కళ్యాణ్ గారు మెల్లో గంట కట్టి మాట్లాడించారు. మాట్లాడరు మీ దగ్గర కూర్చోండి. ఆయన అబద్ధాలు మీ దగ్గర 5 ఏళ్ళ పాటు చెప్పిన కొన్ని అబద్ధాలను ఒప్పుకోండి. మీ ప్రభుత్వంలో ఛానల్ చెప్పండి. వ్యక్తి అబద్ధం ఉన్నప్పుడు 5 ఏళ్ళ పాటు మానేమని అబద్ధాలని చెప్పండి. 25 కోట్లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. దీనివల్ల ఉపయోగం లేదు. నా ప్రశ్న అవసరం ఏంటి?
ప్రశ్న రావణ్ ఇది కాదు సార్, ఇక్కడ అతను సపోర్ట్ చేస్తుంది ఎవరు? సరే, సరే, ప్రకాష్ రావణ్ కదా. ఆ సభకి ఎవరెవరు వెళ్ళారు? ఈ ప్యానెల్ లో ఉన్న పెద్ద ఆయన కాన్స్టిట్యూషన్ రాసింది వెళ్ళారు కదా. ఎవరు ఏం మాట్లాడారు ముందు తెలిస్తే కాదండి, ఎవరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఇవాళ సబ్జెక్ట్ చెప్పినా సరే ఏదో మాట్లాడతారు, మాకు తెలిసి వచ్చేవాడి సబ్జెక్ట్ ఎవరు చెప్పారు మీకు నచ్చింది మీరు మాట్లాడుతున్నారు, నేను సమాధానం చెప్పాలి. సార్ అంబేద్కర్ గారు ఈ రోజు యూనివర్సల్ సెంటిమెంట్ సార్ చెప్పండి ఒకటి సార్ పవన్ కళ్యాణ్ మీద ఇంత ముందు ఒక చిన్న ఇంటరప్షన్ సార్. పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక పోస్టర్ ఒక ఘోరమైనటువంటి అభియోగం మోపి చంపేయాలనేటువంటి విధంగా మాట్లాడితే ఆ రోజు జనసేన కార్యకర్తలు బజరంగ దళాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోలేదు సార్. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఇంత ఘోరమైన మాటలు మాట్లాడితే జనసేన సైనికులు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోలా ఇటువంటి పరిస్థితుల్లో. అంటే దీనికి ఆశ్చర్యం ఏంది? ఇది ఖచ్చితంగా రావాలని తెలుగుదేశం పోషిస్తా ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నా? ఎందుకు సార్ ఇది? సార్ నేను పని చేస్తాను వర్మ గారు, కీర్తన గారితో మాట్లాడించండి. వీళ్ళిద్దరు మాట్లాడి నేను ఒకసారి నా దగ్గర సిగ్నల్ ఇబ్బంది ఉన్నట్టుంది. నేను ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని మధుసూదన్ రెడ్డి గారికి చాలా మాట్లాడాలి. కేఎస్ ప్రసాద్ కి మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరికి చెప్పాలి. నువ్వు ప్రిపేర్ అయ్యింది ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పారు అది చెప్పు. అది కాదు డిబేట్ అంటే ఆయన ఏం చెప్పారు సబ్జెక్ట్ దాన్ని కన్ఫైన్ అయ్యి చెప్పు. ఆయన మాట్లాడితే మాట్లాడతాను, మాట్లాడితే మాట్లాడతాను, మాట్లాడతాను. అది కాదు నేను మాట్లాడేదానికి తీసుకోవచ్చు. నువ్వేం ప్రిపేర్ అయ్యి వచ్చావు చెప్పాయా? అబ్బా ఇక్కడ మాకు టెస్ట్ పెడుతున్నావు, టెస్ట్ పెడుతున్నావు. అదేయా నువ్వు ఇప్పుడు మాకు యూపీఏ ఏంటి చెప్పి ఇక్కడ మాకు ఉద్యోగం ఇస్తున్నాడు ఈయన. యూపీఏ అంటే తెలియకుండా వచ్చావు. యూపీఏ తెలియకుండా వెళ్తాడు. యూపీఏ అంటే చెప్పు, అది చెప్పాలి. అది చెప్తే టెస్ట్ పెడతాడు, ఈ మాట్లాడతాడు, ఈ ఉద్యోగం ఇస్తాడు. మాకు ఈ ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం తీసుకెళ్తాను. ఆ పరిస్థితి నేను చదువుకోవాలని ఏం మాట్లాడతావు? నువ్వు ప్రిపేర్ అయ్యి మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా అనిపిస్తుందా? సారీ టు సే సార్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కేసు ప్రసాద్ కానీ అండ్ వైసీపీ అధికారులు మాకు ఏమి వినపడటం లేదు. అండ్ డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా వినపడటం లేదు. కామెంట్స్ పెడుతున్నారు చూడండి, అంతా డిస్టర్బెన్స్ గానే ఉందండి. సార్ మెయిన్ టాపిక్ అయితే రావణ్ గారు అనేది నాకు అర్థం అవుతుంది. నేను ఒక క్వశ్చన్ అయితే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అడగాలి. ఎందుకంటే అంబేద్కర్, పేర్నాని గారు, సోపాల్డ్ పెద్ద మనుషులు అందరూ వైసీపీ ఉండేవాళ్ళు. రావణ్ ఇష్యూని టేక్ ఓవర్ చేసి ప్రశ్నించే వాళ్ళు గొంతు మూస్తారా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. రావణ్ మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? దేశం గురించి అయినా, రాష్ట్రం గురించి అయినా, లేదు వ్యక్తిగత విమర్శలనైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే మీరు సమర్థించినట్టు ఇప్పుడు రావణ్ మాటల్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? ప్రశ్నించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం, దేశాన్ని టెర్రరిస్ట్ అని నక్సలిజాన్ని పెంచే విధంగా మాట్లాడడం, అది మీరు హర్షిస్తారా? ప్రశ్నించడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నానండి. అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? ఇంత నీట్ గా ఎవిడెన్స్లతో సహా కోర్టులలో ప్రూవ్ చేస్తున్నప్పుడు, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువు మనోభావాలు దెబ్బతింటాయని వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు వైసీపీలో ఉన్న హిందువులకి ఇది కలిసివేయటం లేదా? రాముడిని తిడితే, కృష్ణుడిని తిడితే, సనాతన ధర్మాన్ని తిడుతుంటే మీకు బాధ అనిపించట్లేదా? మనల్ని ఇండియన్స్ టెర్రరిస్టులు చంపుతుంటే వాళ్ళని కూడా వెనకేసుకొని వస్తూ, నక్సలిజాన్ని వెనకేసుకొని వస్తూ యువతను తప్పుబారి పట్టించేలాగా మాట్లాడుతుంటే మీకు తప్పనిపించట్లేదా? ఇటువంటి వాళ్ళని ప్రశ్నించడం అంటారా దీన్ని? లేదా మత విద్వేషాలు సృష్టించమంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే జనసేన పార్టీ నాయకుడు అధ్యక్షుడు గారి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా వాళ్ళని సమర్థించారా? భారతమ్మ ఒక మాట అన్నందుకే టీడీపీ వాళ్ళ పార్టీ సపోర్టర్స్ ని మనం వెంటనే సస్పెండ్ చేయించారు, అలాగే అరెస్ట్ చేశారు. అంత నిబద్ధత కూటమి ప్రభుత్వం ఉంటున్నప్పుడు మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అంత నీచాతీతంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్ద మనుషులు కావచ్చు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడుతున్నారు? అసలు రావణ్ ప్రశ్నించాడంటే అంటున్నారేంటి? మీరు పక్కదో పట్టిస్తున్నారు. అతను ప్రశ్నించడం లేదు, అల్లర్లు సృష్టిస్తున్నారు, కొట్లాట్లు పెడుతున్నాడు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. నిజంగా అతను టార్గెట్ చేయాలంటే ఏంటి? సిస్టమ్ లో ఉన్న తప్పులను టార్గెట్ చేయాలి. ఇటువంటి వ్యక్తిని మనం సమర్థిస్తే వైసీపీ ప్రభుత్వకి మనుగడే ఉండదు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకించి ఏదైతే మత విద్వేషాలు సృష్టించిన వ్యక్తిని సమర్థిస్తున్నాడు తప్ప
అతను ఇంకా ఏ విధమైన ఇది లేదు అని కరెక్ట్ అనిపిస్తుంది. అంబేద్కర్ ట్వీట్స్ చూస్తున్నా, పేరే ట్వీట్ చూస్తున్నా. ఇప్పుడు ఏదైతే వైసీపీ పెద్దలుగా ఉంటున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కన్సందర్లో ఉంటున్న ప్రతి ఒక్కరు తప్పే చేస్తున్నారు. ప్రశ్నించడం కాదు, ఇది వ్యక్తిగతంగా విమర్శించడం, అది గుర్తు పెట్టుకోవాలి. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అదొక్కటే మా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. వంశీ వినిపిస్తుందా? అదే సార్, ఇప్పుడు మీరు ఇందాక నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు, మాకు క్లారిటీ లేదు. ఆడిబులా మాట్లాడండి, మీరు మాట్లాడండి. వర్మ గారు ఆడిబుల్ అండి? వినిపిస్తుంది. అదే సార్, ఇందాక అదే క్లారిటీ లేదు. ఈ రోజు ఈ బత్సల కూర జోసఫ్ అనేటటువంటి వ్యక్తిని ఈ యుఏపీ యాక్ట్ కింద ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో క్లియర్ గా ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పారు. మరి వారు సమర్థిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో, ఇందాక అంబటి రాంబాబు గారు చెప్తాను లాయర్లను అరేంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. వారి కుటుంబం కూడా వైసీపీకి మరి సపోర్ట్ తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హిందూ సమాజం గురించి బత్సలకూర జోసఫ్ అనేటటువంటి చేసినటువంటి వ్యాఖ్యలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మరి ఆయన అన్ని మాట్లాడిన తర్వాత, సమాజంలో హిందూ దేవుళ్ళని కానీ హిందూ సాంప్రదాయాలను కానీ అన్ని మాట్లాడిన తర్వాత వారి స్టాండ్ ఏంటో చెప్పాలి. మరొకటి, బత్సలకూర జోసఫ్ గారి యూట్యూబ్ ఛానల్లో డిలీట్ అయిపోయిన వీడియోస్ ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు చేశారో అనేది ఒకటి చెప్పాలి. మరొకటి ఏంటంటే, ఆయన ఫోన్ లో ఉన్నటువంటి సాహితీ ఏదైతే నక్సల్ భావాజాలాలు మొత్తం కూడా యువతను రెచ్చగొట్టి వాళ్ళని పెడదోవ పట్టించేటటువంటి భావాజాలన్నీ కూడా ఉన్నాయని తెలిసింది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే జోసఫ్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పినటువంటి మేధావులు సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి, అదే మాదిరిగా యువతను పెడదవ పట్టించడానికి, అదే మాదిరిగా ప్రభుత్వ అధినేతలను, ప్రభుత్వ పెద్దలను, ప్రభుత్వాన్ని దూషించడానికి ఫండింగ్ చేసేటటువంటి క్రమంలోనే ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే ఈ బత్సలకూర జోసఫ్ కావచ్చు, ఈ జడా శ్రావణ్ కావచ్చు, ఒక టీమ్ గా ఆపరేట్ అయ్యి ఏదైతే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నంలో, ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకం చేసేటటువంటి భావంలో, ప్రజల్ని అశాంతి రేగించేటటువంటి భావంలో ట్రై చేస్తున్నటువంటి ఈ బత్సలకూర జోసఫ్ అండ్ ఆల్సో ఈ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి బత్సలకూర జోసఫ్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అంటే, వారు బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందో, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చాలా చేశాడు, అవి ప్లే అయ్యాయి, మళ్ళీ నేను కావాలంటే ప్లే చేస్తా, వీటన్నిటిని ఎలా చూస్తుందో ఒకసారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. సార్, ఇప్పుడు బత్సలకూరి ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి హిందూ సమాజం పైన దాడి చేశాడు అనేటువంటి అభియోగంతో మీరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంది అతని మీద అంటున్నారు సార్. ఓకే, నేను ముందుగా కొన్ని ప్రశ్నలు ఈమె కూడా మన జనసేన అధికార ప్రతినిధి ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, వాటిపై నేను క్వశ్చన్ చేస్తాను సార్. ఇప్పుడు హిందూ సమాజం, నేను హిందూగా పుట్టాను, హిందూగా పెరుగుతున్నా, హిందూగా చనిపోతాను సార్. హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే నా మనోభావం కూడా దెబ్బతీసినట్టే. మరి ఇదే పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడు కానీ దీప్ పెరుగుతా ఉంటే దాంట్లో మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్. ఏదైనా సరే ఈ సంఘంలో రచ్చలు క్రియేట్ చేస్తున్నామంటే అది హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులేని అన్నాడు. ఇదే అన్న దేవుడు దెయ్యం లేదు, అది ఒక మిథ్య అన్నాడు. ఇటువంటి ప్రక్రియలన్నీ చేశాడు. ఇది ఇప్పుడు సమాజం దెబ్బతిందా? ఇప్పుడు హిందూ సమాజం ఏమి మోగపోదా? ఇటువంటి వ్యక్తే సడన్ గా వచ్చి నేను సనాతన ధర్మంతో ఒక వేషం వేసుకొని, ఆ వేషంలో 1,00,000 లడ్లు రామాలయానికి పందు కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆవు కొవ్వు కలిసినటువంటి 1,00,000 లడ్డూలు హిందూ మన రామాలయానికి పోయేటువంటి ఆరోపణ చేశాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ముసుగులో. ఇప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినవా? మరి ఏమంటావు? సరే, మీరు ఒక వ్యక్తి పైన అభియోగాలు చేయొచ్చా, లేకుంటే వ్యక్తి విమర్శలు చేయొచ్చా అని చెప్పని ఏదో చెప్పారు కదా, మన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారని చెప్పని. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? రోజాని డైమండ్ రాణి అన్నాడు. ఇదే బండారు సత్యనారాయణ రోజాని ఏం మాట్లాడాడు? రోజాని మాట్లాడి బండారు సత్యనారాయణ ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు కితాబ్ ఇచ్చాడు? ఎందుకు భూమి పెట్టాడు? ఎందుకు నేను అండగా ఉంటానన్నాడు? క్యారియర్ అన్నాడు. ఇవి తప్పు కదా? వైసీపీ నా కొడుకలారా తొక్కి పెట్టి నిలదీస్తా అని చెప్పి చెప్పు చూపించాడే, చెప్పు తీసుకుని కొడతా నా కొడుకలారా, కీళ్ళు ఇచ్చేస్తా, మీ నరాలు తీస్తా, మీకు రోమం పెరగతా. ఈ శిక్ష ఏంది సార్? ఇవి ఏం శిక్షలు ఇవి? నాకు అర్థం కాదు సార్.
నేను మీ ద్వారా ఒక ప్రశ్న చేస్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క లీడర్స్ ప్రశ్నిస్తున్నాను. కీళ్ళు నరాలు తీసేస్తానంటున్నారు సార్. ఓకే, అది ఏదో కీళ్ళు ఇవన్నీ తీసేయడం, ఒక తొక్కిపెట్టి నార తీసాను, కాలు కింద తొక్కిపెట్టి నార తీయడం ఓకే, లేకపోతే చర్మం చేస్తానంటున్నాడు, చర్మం తీసేయడం, ఇంకొకటి రోమం తీస్తానంటున్నారు సార్. వైసీపీ వాళ్ళకి నా కొడుకులారా రోమం తీస్తానంటున్నారు సార్. ఈ శిక్షణతో నాకు ఎన్ని రోజులు ఎత్తుకున్నా కానీ నాకు అర్థం కాలేదు సార్. నాకు ఈ బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను సార్. ఈ మధ్య బాగా కొంచెం అందంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆడవాళ్ళు స్కిన్ పైన ఏదో అతికించుకొని పడక్కలాడతారు, అది రోమం పెరగడం. అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మాకు అవసరం లేదు సార్. మీరు ఎట్లా మారాపూర్ ఉన్నారు, 2 షాపులు పెట్టుకుంటే చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, బిజినెస్ చేస్తే డబ్బులు కూడా వస్తాయి సార్, మీకు హ్యాపీగా డబ్బులు కూడా వస్తాయి. రోమం పెరగండి మీరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడుకు అన్నారు, భార్య దూషించారు, కూతురు దూషించారు, పార్టీ నాయకులు దూషించారు, జగన్మోహన్ రెడ్డి బొసడైకి అన్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రతిచర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిచర్యలు తీసుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. ఒకటి అంటే ఆడియో వినలేదని అంటున్నారు, కానీ నేను ఈ ఉపా చట్టానికి సంబంధించిన అంశాలే నేను ప్రస్తావించాను వంశీ గారు. దాని మించి నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ నేనేం మాట్లాడలేదు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ రాజద్రోహం కేసు కానీ ఉపా కేసులు కానీ ఏవైతే ఆయన మీద ఆరోపించబడ్డాయో ఇది రేపు కోర్టులో అభియోగాలు, ఇవి కోర్టులో కనుక విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వీడియోలు లీడ్ చేసినా అవన్నీ 2 నిమిషాల్లో పెరగబట్టుకుని తీసుకొస్తారు పోలీస్ వ్యవస్థ. ఆ విధమైన భావజాలాన్ని కనుక అట్రిబ్యూట్ అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. కానీ ఈ ప్రస్థానంలో కేవలం ఒక పర్సనల్ వెంజంట అన్న ప్రాస్పెక్టివ్లో కనుక అయితే ఈ 4 బెయిల్ల పర్వసానం 5వ బెయిల్ కూడా వస్తుంది, అంతకన్నా ఏమి రాకెట్ సైన్స్ లేదు. రెండోది ఏంటంటే ఒక డిస్ప్రపోర్షనట్ బ్లోకి యాంటిసిపేషన్ అన్న దగ్గర 4వ బెయిల్ వచ్చి అతను వెళ్తున్న దగ్గర ఆ టోల్గేట్ దగ్గర అతను అరెస్ట్ చేసిన ప్రస్థానంలో అప్పుడు ఈ అభియోగాలు. సో ఇవి ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా సండే, ఈ రోజు రిమాండ్ పోలీసులు కూడా ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ కన్నా పోలీస్ కస్టడీకి అడిగే దగ్గర ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టవలసి వస్తుంది. అక్కడ డెఫినెట్గా ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఆ సమయంలో కనుక ఈ ఎవిడెన్సెస్తో ఇతని మీద ఈ అభియోగాల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నది కనుక కోర్టుకు సబ్మిట్ చేయకపోతే ఇది మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. అదర్వైజ్ ఇది కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఇతను నక్సలిజం భావజాలాలతో ప్రజల్ని పోర్ట్రేట్ చేసేయడను, లేకపోతే ప్రజల్ని ప్రభావితం చేస్తుండను, లేకపోతే మతాల అంశాల్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా అభియోగాలు కనుక ప్రూవ్ అయితే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ రాధా మనోహర్ అనే ఒక అతను కూడా అతను మాట్లాడుతున్న మాటలకు కూడా ఎవరో ఒకరు సుమోటో కింద కేసులు గౌరవ న్యాయస్థానం కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్రైస్తవ మతం మీద అతను మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనకి మత స్వేచ్ఛ ఉంది. మనం 1975 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి. మతాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. ఒక్క నిమిషం సార్, అంతకు మించి ఇంకేం లేదు. దాంట్లో ఏంటంటే ఈ సంబంధించిన అంశాల్లో ఈ విధమైన మత ప్రస్థానంలో ఒక హిందూ మనోభావాలు గాయపడ్డాయి అన్న దగ్గర అవతల పక్క క్రైస్తవ మనోభావాలు కూడా రాధా మనోహర్ త్రూగానే అంతేనే గాయపడ్డాయి. దీని మీద కనీసం ప్రభుత్వపరమైన చట్టపరమైన చర్యలు ఉంటే ఎస్ హెన్స్ఫోర్త్ ఒక చేతావని కింద ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ మతాన్ని పడితే ఆ మతాన్ని ఎలా పడితే అలా దూషిస్తూ మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్న మెసేజ్ ఇవ్వండి. అది ఇవ్వకపోతే చాలా కష్టం. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు అనుకున్న అక్కసంత పవన్ కళ్యాణ్ గారిని కక్కేశారు. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? వైసీపీ పార్టీ రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? హిందూ పైన అతను ఇచ్చిన స్టేట్మెంట్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడిగాను. దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అని మాత్రం ఇంతవరకు చెప్పలేక తిప్పి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు కూడా క్లారిటీ ఉంటుంది వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అంటే మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది, వేరే వాళ్ళకు సమయ సందర్భం, మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది. ఆయన వాయిస్ వినిపించలేదు కదా, మీకు ఇచ్చాను కదా, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? అసలే వినిపించట్లేదంటే మీరు మధ్యలో వాళ్ళు క్రాస్ టాక్ ఏంటి? కాదు సార్, ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని ఒక కొత్త చక్కా కొట్టుకున్నట్టుంది. ఒక మంచి షర్టు కొట్టుకుంటున్నారు అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మా నాన్నగారు నాస్తికుడు, ఆయన దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి, అలాంటిది రానున్న రోజుల్లో ఆయన మారారు, రాముడు భక్తుడుగా అయ్యారు, మా అందరికి రాముడు ఆయన ఆంజనేయ స్వామి పేర్లు వచ్చేలాగా పేర్లు పెట్టాడు, ఒక నాస్తికుడు భక్తుడిగా మారాడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఛానల్ ని డెవలప్ చేసుకోవడం కోసం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతుంటే రావణ్ణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రసాద్ గారు ఆ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఆయన ఎవిడెన్స్.
అసలు పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. ఐ విల్ ఆన్సర్ టు యు ప్లీజ్ వెయిట్. వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఒక్కటి కేసు చోరం చెప్పించుకోండి. అసలు డిస్ప్లే చేయలేదు ఆ మాటల్ని. వర్మ గారు ఆ మాటలు డిస్ప్లే చేయలేదు, మీరు చోరం చెప్పించుకోండి ఆయన దగ్గర. చెప్తాడు ఆయన ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు రావణ్ అనే వ్యక్తిని. ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతారన్నారట. చెప్పుతో కొడతారని మంచి మాట అన్నాడు, ఇంకా నీచంగా వాడాలి. మీ ఎమ్మెల్యే నానాజీ జగన్మోహన్ రెడ్డిని నా కొడక రానా అన్నాడు. సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. వర్మ గారు ఒక్కసారి మ్యూట్ చేయండి. ఏమన్నారు? నా కొడక అన్నారా సార్? ఒక్కసారి మహిళా మూర్తి మీ పార్టీ లీడర్ ఏమని అయినండి? పంతం నానాజీ గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారంట సార్. రోజా గారి మాటలు శుద్ధ పూర్త మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఆయన చెప్పండి నేను మాటలు. రోజా ఏం మాట్లాడారండి మీరు? డైమండ్ రావు లేదా? ఒక మినిస్టర్ మిమ్మల్ని అంటే మీరు గమనించారా? డైమండ్ రావు చెప్పండి. మీరు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసి నేను అన్నట్లేదు పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్ గా పనిచేసి సిగ్గు లేకుండా ఆడదిగా ఉండి గాలినా కొడుకులు గాలిలో గెలిచారు. ఆవిడ మాట్లాడుతుంటే మీరు వచ్చి కూర్చొని శుద్ధ పూస నీతులు మాకు చెప్తున్నారు. ఎవరికి? జనసేన పార్టీ వాళ్ళకి. ముందు రావణ్ అనే మాట వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు స్టాండ్ ఏంటి? హిందువులు మనవాళ్ళని ఆయనేమో పంతం నానాజీ గారేమో ఈయన మీద మాట్లాడారు. ఏంటిది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పాలమ్మా, నాకు అర్థం కదా. అడగండి ఏం ఖండించాడు ఆయన ఆ స్టేజ్ మీద అలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే. అనవసరం ఏం చేశాడు చెప్పండి. అప్పుడు అనవసరం ఏం చేశాడు చెప్పండి. తాతోశెట్టి నాగేంద్ర ఏం చేశాడు చెప్పండి. వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఢిల్లీలో మీరు సభ పెడితే, అదే తిరుపతిలో సభ పెడితే సాక్షాత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ అనవసరం ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అనవసరం చెప్తారు. నేను క్లియర్ గా మధుసూదన్ రెడ్డి గారిని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా అని అడిగా. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. సనాతన ధర్మం అనేటటువంటి పదాన్ని సన్న డాష్ పదం అని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించి అతనికి న్యాయ సహాయం చేస్తుందా అనేటటువంటి విషయాన్ని మధుసూదన్ రెడ్డి గారు చెప్పాలి. అదే మాదిరిగా ఈ చాలా విషయాలు హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి బత్సలకూర జోసఫ్ కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అనేటటువంటి విషయాల్ని నేను అడిగితే వాటికి ఏమాత్రం సమాధానం చెప్పలేదు మధుసూదన్ రెడ్డి గారు. ముందు స్ట్రైట్ గా ఆయన సనాతన ధర్మంని వాడినటువంటి పదం నేను వినిపించలేను, కావాలంటే మీకు పంపిస్తా, మీరు ఆయనకు వినిపించండి. విన్నారా వినలేదో గాని ఆ తర్వాత హిందూ దేవతా దేవుళ్ళ గురించి ఈ బత్సలకూర జోసఫ్ మాట్లాడినటువంటి మాటల్ని ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదంటే ఖండిస్తుందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెప్పమనండి మధుసూదన్ రెడ్డి గారిని. సార్ ఇదే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ సార్. యూట్యూబర్ ఏదో మాట్లాడుకుంటారు. ఆయన యొక్క మాటలను మీరు సమర్థిస్తున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా లేదా, ఇంత పెద్ద పార్టీ సమర్థిస్తున్నారా లేదా అనేటువంటిది ఈ రోజు ఈయన అడుగుతున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్ ఈయనకి. ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామ కృష్ణరాజు ఉన్నాడో, ఈ రఘురామ కృష్ణరాజు క్రిస్టియన్ సమాజం పైన, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పైన సమర్థిస్తున్నారా లేదా సార్ నేను చెప్తున్నాను సార్. అదే సార్ ఈ మాటలు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి. చెప్పడానికి ఇదేమి సార్, ఇదేమి ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టారు నాకు చెప్పడానికి. ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టారు చెప్పలేరు కదా, మీరు చెప్పలేరు కదా. స్థానంలో ఉండి సమాజాన్ని సులువు అంటే రెండు చక్కలు అదే సార్ యూట్యూబర్ ని వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఎన్నికేసుకొని వస్తుంది, వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఫీడ్ చేస్తుంది?
మేము యూట్యూబర్ కి సపోర్ట్ చేయట్లేదు. యూట్యూబర్ ని మీరు చేసేటువంటి పోలీసు దాడిలో వ్యవస్థలో మీరు చేసేటువంటి దుర్వినియోగాన్ని మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాం. చేయకండి, మీరు స్టూడియోలో ఉండి అవి వినిపించట్లేదంటే మీరు మాట్లాడుతుంటారు, ఎవరైనా మాట్లాడారా? ఎన్నిసార్లు చెప్పాలి? సరే సార్, కరెక్ట్ సార్. వినడు, ఆన్సర్ ఉండదు, దూకు వస్తాడు అన్నిటి. ఎట్లా మాట్లాడండి? ఇందాక మీరు యూట్యూబర్ అన్నప్పుడు ఇలా పార్టీ మొత్తం అతను ఎందుకు Right. ట్వీట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ యూట్యూబర్ అప్పుడు మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళారు. దాంట్లో ఏముంది డిస్కషన్ ఎందుకు? ఒక మాట చెప్పామని చెప్పండి. మాకు హిందూ ధర్మం ముఖ్యం, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకనే చేశారు. జైల్లో పెట్టిన తప్పే ఉంది. ప్రశ్నించడము ట్వీట్లు ఎందుకు సార్? చూద్దాం ఈ అంశం. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి బండారు వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ స్టేషన్ 19 న్యూస్.